పెదబాల శిక్షకు స్వాగతం. ఆయనకి ఉపకారం చేసిన వాళ్ళకి కాదు, ఆయనకి ఉపకారం చేస్తే ప్రత్యుపకారంగా కాదు ఆయన చేసింది. ఎవరూ తనకి ఏ ఉపకారం చేయకపోయినా ప్రత్యుపకారంగా కాదు, ఉపకారంగానే చేసేశాడంతే. అందుకే ఉపకారికి నుపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి నుపకారము నెపమన్నక చేయువాడి నెర్పరి సుమతి. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం పెద్ద గొప్ప విశేషం కాదు, అపకారం చేసిన వాడికి ఉపకారం చేయడం చాలా గొప్ప విశేషం. అది రామచంద్రమూర్తికి అన్వయమైంది. తన భార్యని తీసుకెళ్ళి అంత ఇబ్బంది పెట్టిన వాడి శరీరం పడిపోతే విభీషణుడు నేను అంత్యేష్టి సంస్కారం చేయను ధూర్తుడు దుర్మార్గుడంటే జన్మాంతాని వైరాణి, శరీరం పడిపోయిన తర్వాత ఇంకా వైరం లేదు, వెళ్ళి నువ్వు చేస్తావా, నువ్వు నా స్నేహితుడివి కనుక నీ అన్న నా అన్నతో సమానం కనుక నన్ను చేయమంటావా తమ్ముళ్ళ అన్నాడు. ఎవరు అనగలరు? అది రామచంద్ర ప్రభు అంటే కర్తవ్యత నిష్ఠ, ఎక్కడి ధర్మం అక్కడే. అలా ధర్మం పట్టుకున్నవాడెవడో వాడు శాంతిగా ఉంటాడు, ఇతరులను శాంతిగా ఉంచుతాడు. అందుకే కృష్ణ భగవానుడు ఇచ్చిన సందేశం పరోపకారం చెయ్యడంలో సంతోషాన్ని పొందడం కొన్ని కోట్ల జన్మలుగా మనసుకు పట్టినటువంటి మాలిన్యం వదిలిపోతుంది. కనీసం రోజుకి ఏదో ఒక్క చిన్న విషయంలో ఒక్కరికైనా ఉపకారం చేసిన జన్మ ఏదో అది జన్మ తప్ప, అసలు ఏ ఉపకారం ఎవరికి ఒక్కరోజు చెయ్యనటువంటి జన్మ ఏం జన్మది? ఎందుకు ఇంకా మనుష్య ఉపాధి? కాబట్టి ఇక పరోపకారం విషయం చెప్పేదే ఉంది. అసలు సనాతన ధర్మంలో చాలా ఘనంగా ఆవిష్కరించేది ఏది అంటే పరోపకారమే, ప్రత్యుపకారమే. ప్రత్యుపకారం 5 యజ్ఞముల కింద విధించింది వేదం. అందుకు వేదోపబ్రహ్మణం కాబట్టి రామాయణంలో మైనాకుడు రెక్కలు పోయినా సరే పైకి రావడానికి కారణం అది. పంచయజ్ఞములు అని ప్రతి వాళ్ళు చెయ్యాలి. ఆ 5 యజ్ఞముల నుండి ఎవ్వరికీ మినహాయింపు లేదు. అందులో మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము, రెండవది దేవయజ్ఞము, మూడవది పితృయజ్ఞము, నాలుగవది మనుష్య యజ్ఞము, 5వది భూతయజ్ఞము. ఈ 5 యజ్ఞములు ప్రతిరోజు ప్రతివారు చేయవలసింది. ఈ 5 నాకేం సంబంధం లేదండి అనడానికి ఏమీ లేదు, ప్రతివారు చెయ్యాలి. మొట్టమొదటిది బ్రహ్మయజ్ఞము. బ్రహ్మయజ్ఞము అంటే యజ్ఞోపవీతం వేసుకొని శాస్త్రాల్ని పరిశీలించడానికి అధికారమును పొందినటువంటి వాళ్ళు శాస్త్ర పరిశీలనం చేస్తూ వేదం చదువుకుంటూ వేదం అధికారం ఉన్న వాళ్ళకి చెప్తూ శాస్త్రాన్ని 10 మందికి తెలియచేస్తూ ధార్మికంగా జనులు ప్రవర్తించడానికి వీలైన రీతిలో నడవడి కలిగి ఉండడమే బ్రహ్మయజ్ఞం. అయితే అది యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి కదండి, మరి మిగిలిన వాళ్ళకి బ్రహ్మయజ్ఞం అన్వయం కాదు కదా అంటారేమో. పరమేశ్వరుడు ఏ సామాన్య ధర్మములు చెప్పాడో ఆ సామాన్య ధర్మములను పాటించుటయే బ్రహ్మయజ్ఞం. అహింస, అందరూ అహింసని పాటించారనుకోండి, అది బ్రహ్మయజ్ఞం చేసేసినట్టే. సత్యవాక్కు బ్రహ్మయజ్ఞం, శౌచము బ్రహ్మయజ్ఞం, అస్తేయము బ్రహ్మయజ్ఞం. ఇటువంటి వాటన్నింటినీ అలవాటు చేసుకుని నిలబడగలిగితే ఈశ్వర ప్రోక్తములు కనుక నేను అలాగే బ్రతుకుతాను అనుకున్నాడు అనుకోండి, వాడు బ్రహ్మయజ్ఞం చేశాడని గుర్తు. రెండవది దేవయజ్ఞం. బ్రహ్మయజ్ఞం చేసేటప్పుడు నాకు అసలు వేదాలు ఏ ఉపకారం చేశాయని నేను ప్రత్యుపకారం చేయాలండి, నేను ఎందుకు అలా వినాలండి అని ఉండదు. అసలు పరమేశ్వరుడు ఇవ్వని నాడు ఈ మాట అనడానికి నీకు శరీరం లేదు. 7 ధాతువులతో ఇంత అందమైన నిర్మాణం చేసినవాడు పరమేశ్వరుడే. చర్మము, రక్తము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి పదార్థములతో కూడినటువంటి ఈ శరీరాన్ని చర్మంతో కప్పి ఇంత అందంగా తయారు చేసి ఎవరూ భయపడకుండా దాన్ని అట్టిపెట్టాడు. ఆయన ఎంతటి మహాశాసకుడంటే ఆయన శాసనం అయితే తప్ప 9 రంధ్రములు ఉన్నటువంటి తోలు తిత్తిలోంచి 10 వాయువులలో ఒక్క వాయువు కూడా బయటికి వెళ్ళకూడదు. ఒక బుడగ ఉందనుకోండి, ఆ బుడగని మీరు చిన్న సూదితో ఇలా పొడిస్తే పట్మని పేలిపోతుంది, లోపల ఉన్న గాలి అంతా బయటికి రావడానికి. ఈ తోలు తిత్తిలో 10 వాయువులు ఆయన శాసనం అయ్యే వరకు బయటికి వెళ్ళకూడదు. దీనికి 9 రంధ్రాలు, 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9 రంధ్రములు కలిగినటువంటి ఈ తోలు తిత్తిలో ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములనబడేటటువంటి 10 వాయువులు కుంభింపబడి ఉంటాయి. ఈ 10 వాయువులే జీవన వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉంటాయి. ఈ 10 వాయువులలో ఏ ఒక్క వాయువు ఈశ్వర శాసనం అయ్యే పర్యంతము బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అందుకే అనాహతము అంటారు. అనాహతము అంటే గంట.
ఈశ్వరుడి దర్శనం ప్రారంభమైంది అని గుర్తు ఏమిటంటే గంట కొడతారు మొట్టమొదట దేవాలయంలో గంటలు మోగాలి. గంటలు మోగాయంటే దర్శనం ప్రారంభమైంది అని గుర్తు. అందుకే తొందరపడి ఏకాంత సేవ జరిగిన చోటికి లోపలికి వెళ్ళకూడదు. ముందు గంటలు మోగించి చప్పట్లు కొట్టి పెడతారు ఈశ్వరుడిని నిద్ర లేపినట్టు. గంటలు దర్శనం అయిపోయింది అని గుర్తు ఏమిటంటే ప్రధాన గంటని తాడు పట్టి లాగి స్తంభానికి కట్టేస్తారు. గంట కట్టేశారు అంటే దర్శనాలు అయిపోయాయి అని గుర్తు. ఏ దేవాలయానికైనా అది నియమం గంట విషయంలో. ఇక్కడ కూడా ఓ గంట మోగుతూ ఉంటుంది. అది అనాహతము అంటే ఆపబడునది కాదు. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని మోగుతూ ఉంటుంది. ఎంతకాలం మోగుతూ ఉంటుంది ఈ గంట అంటే ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు మోగుతుంది. ఇక్కడే కూర్చుంటాడు. ఇక్కడ కూర్చుని నీవారస్సూకవత్తన్వి పీతాభాస్వత్యనూపమా అని కాంతిపుంజంలా వెలిగిపోతుంటాడు. ఆయన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మస్స శివస్స హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ రాజాధిరాజాయ ప్రసహ్య సాహిని, ఏ పేరు పెట్టి పిలిచినా ఇక్కడ ఉన్న పరమాత్మ ఉన్నంతసేపు ఆ గంట మోగుతూ ఉంటుంది. ఇలా ముందుకు కొడుతుంది, వెనక్కి కొట్టడానికి ఆయన అనుమతి అడుగుతుంది. అంటే వెనక్కి అంటే ముందుకి. అందుకే మృత్యువు ఎక్కడుంటుంది అంటే లబ్బు కొట్టాక డబ్బు కొట్టకపోతే మృత్యువు, డబ్బు కొట్టాక లబ్బు కొట్టకపోతే మృత్యువు. లబ్బుకి డబ్బుకి మధ్యలో మృత్యువు ఉంటుంది. అది ఉన్నంత సన్నిహితంగా ఏదీ ఉండదు. నేను అనాహతము, ఆయన ఉన్నంతసేపు మోగుతుంది. నువ్వు ఆగమంటే ఆగేది కాదు, నువ్వు ఆగద్దంటే వినేది కాదు. అటువంటి గంట ఏది ఉందో ఆ గంట ఇక్కడ మోగుతూ ఉంటుంది. ఈశ్వరుడు ఇక్కడే కూర్చుని ఉంటాడు. ఆయన దీన్ని నిర్వహిస్తున్నాడు. ఆయన లోపల ఉండకపోతే ఉత్తర క్షణము ఇది శివము కాదు, శవము. వెంటనే తీసుకెళ్ళిపోతారు. కాబట్టి ఆయన నాకేం ఉపకారం చేశాడని నేను ప్రత్యుపకారం చెయ్యాలండి అన్న మాట రావడానికి వీల్లేదు. అందుకే శంకరాచార్యులు వారు భజగోవిందం చేస్తూ అంటారు, యావత్పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే గతవతి వాయౌ దేహాపార్యే భాయా బిభ్యతి తస్మిన్ కాయే. ఎవడి ఊపిరి ఎవడు తీస్తున్నాడు? ఈశ్వరుడు ఉన్నాడనడానికి అదే సాక్ష్యం. ఉపన్యాసం చెప్పండి కోటేశ్వరరావు గారు అంటే నేను తెలివిగా ఉన్నప్పుడు ఉపన్యాసం చెప్తాను. కోటేశ్వరరావు ఏం పర్వాలేదు రాత్రి నిద్రపోతూ చెప్పండి అంటే ఒకవేళ చెప్పినా అది నాకే పరిమితం. ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడదు, ఎవరికి అర్థం కాదు కూడా. ఒక్కొక్కసారి ఏదో ఉపన్యాసం చెప్పి వెళ్ళి పడుకుని నిద్రపోతూ మళ్ళీ నిద్రలో ఉపన్యాసం చెప్తుంటాను నేను. అలవాటైపోయి ఏదో ఆ భాగవతమో రామాయణమో ఏదో చెప్పేస్తుంటాను నిద్రలో. తెలివి వచ్చినప్పుడు ఇదేంటో ఇంకా ఉపన్యాసం చెప్తున్నాను నేను అనుకుంటుంటాను. అందుకని అప్పుడు ఉపన్యాసం చెప్పినా ఎవరికి వినపడుతుంది? ఎవరికి వినపడేది కాదు. ఉపన్యాసం చెప్పాలంటే నేను తెలివిగా ఉండాలి. తెలివిగా అంటే ఇంద్రియములు మనస్సు కూడా మేల్కొని ఉండాలి. అలా మేల్కొని ఉంటే మాట్లాడతాను. అదే వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపు బ్రతికున్నాడు అంటారు. నిద్రపోతున్నప్పుడు ఎవరు తీశారు? తెలివిగా ఉన్నాను కాబట్టి ఉపన్యాసం చెప్పాను, ఊపిరి తీశాను, వదిలేను. రాత్రి గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఊపిరి తీయడం మర్చిపోయాను అనుకోండి, ఎంత ప్రమాదం. మరి అంత గాఢ నిద్రలో కూడా ఏ ఉద్వేగం లేకుండా ఏదో మరిచిపోయి తీసినట్టు కాకుండా ఖచ్చితంగా తీయించి వదులుతున్నవాడు, ఒకే వేగంతో తీసి ఒకే వేగంతో వదులుతున్నవాడు, రక్తాన్ని ఒక్క వేగంతోనే తిప్పుతున్నవాడు, నేను నిద్రపోయినప్పుడు నా జీర్ణాశయాన్ని పనిచేయించినవాడు, ఊపిరితిత్తులను పనిచేయించినవాడు ఎవరు? వాడు ఈశ్వరుడు. అది శంకరులు అంటారు, ఓరి పిచ్చివాడా నువ్వు కనపడ్డప్పుడు ఎవరైనా బాగున్నావా అని అడిగారంటే నీలో ఈశ్వరుడు ఉన్నాడు కనుక. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహే. ఆ వాయువు లోపలికి వెళ్ళి బయటికి వస్తున్నంతసేపే బాగున్నారా 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 అంటారు. లోపలికి వెళ్ళింది బయటికి రాకపోయినా, బయటికి వచ్చింది లోపలికి వెళ్ళకపోయినా, ప్రతిరోజు పాన్పు మీద తన భర్త అని చెప్పి పడుకునేటటువంటి భార్య వర్షం వస్తోందమ్మా ఇవాళ ఒక్కరోజు అలాగే పడుకో అంటే ధూర్తుడా అది శవం అంటాడు. భార్య బిభ్యతి తస్మిన్ కాయే, అది శరీరం, భర్త కాడంటే. కాబట్టి గొప్పతనం ఎక్కడుందంటే ఆయనలో ఉంది. ఆయన ఊపిరి తీయించి విడిచిపెట్టడంలో ఉందిరా అంటారు. అందుకని దేవయజ్ఞం చెయ్యి, ఈశ్వరుడికి హవిస్సియ్యి, ఈశ్వరుడికి నువ్వు ఆయన అనుగ్రహాన్ని పొందడానికి యజ్ఞం చెయ్యి, యాగం చెయ్యి, హోమం చెయ్యి అంటే దాన్ని వ్యతిరేకించకూడదు. ఆయన అనుగ్రహించాడు కాబట్టి, వర్షం పడింది కాబట్టి తినడానికి అన్నం దొరుకుతోంది. అలా వర్షం పడలేదనుకోండి, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రిశంతి సింప వానకురియు, వానకురిసి గసవు వసుమతిపై పెరుగు, గసవు మేసి ధేను గణము బ్రతుకు అంటారు పోతన గారు.
మనం యజ్ఞం చేస్తే దేవతలు సంతోషిస్తారు, దేవతలు సంతోషిస్తే వర్షం కురిపిస్తారు, వర్షం కురిపిస్తే పాడి పంటలు వస్తాయి, పాడి పంటలు వస్తే మళ్ళీ యజ్ఞం చేస్తాం, మళ్ళీ యజ్ఞం చేస్తే మళ్ళీ దేవతలు సంతోషిస్తారు, మళ్ళీ దేవతలు సంతోషిస్తే మళ్ళీ వర్షం కురిపిస్తారు, మళ్ళీ వర్షం కురిపిస్తే మళ్ళీ పాడి పంటలు వస్తాయి. అదొక ధర్మచక్రం తప్ప నేను దేవతలకు పెట్టాను నేనే తింటానంటే ఎలా తింటావో చూస్తామని ఆనాపుతారు. కాబట్టి ఎవరు చేసే పని వారు చెయ్యాలి. దేవతలకు నువ్వు ప్రత్యుపకారము చెయ్యవలసినదే. ఎందుచేత దేవతలు నీకు ఉపకారము చేస్తున్నారు కనుక. దేవతలు శరీరమును ఆవహించి ఉంటారు. అందుకే దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన అని. జీవుడు సనాతనుడైనటువంటి ఈశ్వరుడు. దేవతలందరూ కూడా పరివార దేవతల దేవాలయం చుట్టూ ఎలా ఉంటారో అలాగే దేహాన్ని ఆవహించి ఉంటారు దేవతలందరూ. వాక్కునందు అగ్నిహోత్రం ఉంటుంది, కన్నుల యందు సూర్యుడు ఉంటాడు, మనస్సు యందు చంద్రుడు ఉంటాడు, పాణి యందు ఇంద్రుడు ఉంటాడు. ఒక్కొక్క అవయం మీద ఒక్కొక్కళ్ళు ఉంటారు. 2 పాదముల యందు కూడా దేవతలు అధివసించి ఉంటారు. అందుకే పాదం మీద పాదం వేసి తొక్కి తోముకుంటే ఏమిరా బుద్ధి నీకు శాస్త్రం తెలీదా అని అడుగుతారు. అందుకే పెద్దలు కాళ్ళు కడుక్కుంటే కుడి చేత్తో నీళ్లు పోసుకుంటూ ఎడం చేత్తో కాళ్ళు కడుక్కుంటారు తప్ప కాలు మీద కాలేసి తొక్కరు. ఎందుకు తొక్కి కడుక్కోరు అంటే దేవతలు ఉంటారు కనుక అలా ఒక కాలుని ఒక కాలుతో తొక్కరు. కాబట్టి శరీరం అంతా దేవతలు ఆవహించి ఉంటారు. అటువంటిది ఆ దేవతల యొక్క అనుగ్రహము లేకుండా నువ్వే కార్యం చేయగలవు? ఆ దేవతానుగ్రహం లేకుండా ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్టస్థ విరోధ్రువ. కుక్క కడుపున కుక్క, పంది కడుపున పంది, పిల్లి కడుపున పిల్లి పుట్టేటట్టుగా ఒక బుడగ తయారైతే శుక్రశోణితములు కలిసినప్పుడు దాంట్లోంచి ఇన్ని పదార్థములు తయారయ్యేటట్టుగా అద్భుతముగా సృష్టి చేసిన వాడు పరమాత్మ. ఒక్క పరమాత్మ సుఖదుఖములనేటటువంటి 2 ఫలాల్ని అనుభవింపచేయడం కోసం సత్వరజస్తమో గుణములనేటటువంటి 3 గుణములతో కూడుకున్నదై ధర్మార్థ కామమోక్షములనేటటువంటి 4 పురుషార్థములను పొందడానికి శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో పంచ జ్ఞానేంద్రియములు మనస్సు అనేటటువంటి 6 సంఘాతము చేత చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో 2 కాళ్ళు, 2 చేతులు, 4, 5 శిరస్సు, 6 కంఠము, 7 హృదయము, 8 ఉదరం అనేటటువంటి 8 అవయవములను పొందికగా అమర్చి 9 రంధ్రములతో 10 వాయువులతో కుంభించి ఈ శరీరాన్ని తయారు చేసి నడిపిస్తున్నాడు. కాబట్టి వాడు నడిపిస్తే నడుస్తోంది. వాడి అనుగ్రహం లేని నాడు ఎక్కడి నుంచి నడుస్తుంది? వాడికి మరి నువ్వు నివేదన చెయ్యొద్దు, వాడి పట్ల కృతజ్ఞతావిష్కారము చెయ్యొద్దు, యజ్ఞం చెయ్యొద్దు, హోమం చెయ్యొద్దు. నీ ఇష్టం వచ్చినట్లు నువ్వు ప్రవర్తిస్తానంటే దేవతల ఆగ్రహానికి గురైపోతే ఉత్తర జన్మలు ఎంత భయంకరంగా ఉంటాయి. ఏమీ చెయ్యని దానికి నీకు మనుష్య జన్మ ఎందుకురా? ఏమీ చేయకుండా బతికేవి చాలా ఉన్నాయి, అందులో పో అంటాడు ఈశ్వరుడు. అప్పుడు అక్కడికి పోయినప్పుడు తెలుస్తుంది దాని బాధ ఏమిటో, ఎంత కష్టంగా ఉంటుందో అర్థమవుతుంది. పొద్దున్నే చూసా దేవాలయం ముందు కోళ్ళని తీసుకొచ్చినటువంటి వ్యాన్ ఒకటి. ఆ చివరి నుంచి నేను ఉత్తరీయం అడ్డు పెట్టుకుని నడుస్తున్నా సరే దుర్గంధమే. వాటి మలమూత్రాల్లో అలా పడుకున్నాయి. వాటి జన్మాంతరంలో ఎప్పుడైనా చెట్టు కిందకి వెళ్ళి ఏదైనా తినడం వాటికి తెలుస్తుందని నేను అనుకోవట్లేదు. ఎక్కడో ఇరుకులో పుట్టాయి, అలాగే పెరిగాయి, అలాగే తిన్నాయి. అవి బరువుగా ఉండాలని ఎక్కువ కదలనివ్వరు, తిన్నది బాగా కొవ్వు పట్టాలని. అయింది తీసుకొస్తారు, పాల ప్యాకెట్లు విసిరినట్టు 4 కొట్ల ముందు విసిరేస్తారు, కంఠాలు కోసేస్తారు. ఏమి జన్మ, ఏం చేసుకుంటుంది, ఏమనుభవిస్తుంది? ఆగ్రహ బుద్ధితో కృతజ్ఞతతో దేవతలకి ప్రత్యుపకారము చేయనన్నవాడు, దేవతలకి నివేదన చేయనన్నవాడు, యజ్ఞయాగాదులను నిరసిస్తానన్నవాడు ఆ జన్మలోకి వెళ్ళాక తెలుస్తుంది బాధ ఏంటో. మనం అనుకుంటే అయిపోదు. ఈ శరీరం మనం కొనుక్కున్నది కాదు, మనం తెచ్చుకున్నది కాదు, తల్లిదండ్రులు కూడా ఇచ్చింది కాదు. ఈశ్వరుడి యొక్క అపూర్వమైనటువంటి నిర్మాణం. అమ్మ కడుపులో అలా పడిపోయి ఉండిపోతే కటిక చీకట్లో పెరిగిపోతుంటే మలమూత్రములు విసర్జించేస్తుంటే ఇంకా బయటికి వెళ్ళకపోతే చోటు లేదని ఏడుస్తుంటే నవమాసంబులు తల్లి గర్భమున నానారోతలంచెక్కి నాకు అవకాశం విసుమంతలేకపడితి నా కష్టముల్ భీతితో నివసింపన్ పని తీర్చి కావు ఇక నన్నీ సత్కృపన్ శంకరా అని ప్రార్థన చేస్తే మహానుభావుడు ప్రసూతి వాయువై బయటికి తోసేశాడు. అందువల్ల బయటికి వచ్చింది శరీరం. అందుకని దేవతలకి ప్రత్యుపకారం చెయ్యనంటే ఎలా కుదురుతుంది? అందుకని దేవయజ్ఞము చెయ్యవలసిందే. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు నువ్వు పూజ చెయ్యడానికి అభ్యంతరాలు చెప్తావేమో అని చెప్పి ఆయన పంచాయతన పూజని మళ్ళీ వేదంలోంచి తీసుకొచ్చి అందించారు. పంచాయతనము అందరూ చేయవలసిందే. మా ఇంట్లో పూజామందిరం పెట్టుకోవడానికి చోటు లేదండి,
ఇంకో గది లేదండి అనడానికి వీలు లేదు. నీ దగ్గర ఇంత కొయ్య పెట్టుంటే చాలు పూజ చేసేయచ్చు. మనసు ఉండాలి. కానీ భారతదేశానికి అంతటికీ మధ్యలో ఉన్నది నర్మదా నది. ఆ నర్మదా నదిలో బాణలింగం దొరుకుతుంది. అందుకే ఈ దేశంలో శివ పూజ ఎక్కువ. శివుడు మధ్యలో ఉంటాడు పంచాయతంలో. నర్మదా నదిలో దొరికినటువంటి బాణలింగం ఇంత సాలగ్రామాన్ని తీసుకొచ్చి దూదిలో ఇక్కడ పెట్టి, ఆ పక్కన శోణానది, గంగానదికి ఉపనది, శోణానదిలో దొరికేటటువంటి శోణభద్రా సాలగ్రామాలు. కంచికామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి వారు శోణభద్రా నదిలో స్నానం చేస్తూ మునక వేసి చేతులతో ఇలా పైకెత్తితే మహానుభావుడు చేతుల నిండా అదేంటి విఘ్నేశ్వర సాలగ్రామాలు వచ్చాయి. ఎన్ని సాలగ్రామాలు తెచ్చి ఒడ్డున పోశారు. ఆ శోణభద్రా సాలగ్రామం విఘ్నేశ్వరుడు, దాన్ని పెట్టుకుంటారు. అలాగే తంజావూరు దగ్గర తమిళనాడులో ఉన్నటువంటి వెల్లూరులో దొరికేటటువంటిది సూర్య సాలగ్రామం. ఆ సూర్య సాలగ్రామాన్ని ఒకవైపు ఉంచుకోవాలి. అలాగే ఆంధ్రదేశంలో స్వర్ణముఖి నదిలో దొరుకుతుంది. అది అమ్మవారికి సంబంధించినటువంటి సాలగ్రామం. దాని మీద ఇలా గీత ఉంటుంది, బంగారు తీగలా ఉంటుంది. ఆ సాలగ్రామాన్ని అమ్మవారిగా ఉంచుకుంటారు. ఉంచుకుంటే ఇక మిగిలిపోయినటువంటి వాడు విష్ణువు. నేపాల్ గండకీ నదిలో దొరుకుతుంది విష్ణు సాలగ్రామం. ఆ విష్ణు సాలగ్రామాన్ని ఒక దగ్గర పెట్టుకుంటారు. ఇది కాక ఒక చిన్న శూలాన్ని ఒకదాన్ని పక్కన ఉంచుతారు. అది సుబ్రహ్మణ్యుడు అగ్నిస్వరూపి పావకి. షణ్మత స్థాపనాచార్యులైన శంకరులు ఇచ్చిన వైభవంగా చిన్న శూలాన్ని కూడా పెట్టి పూజించేటటువంటి తాత్పర్య బుద్ధి ఉన్నవాళ్ళు కొందరు ఉంటారు. అలా లేకపోయినా ఈ 5 చిన్న సాలగ్రామాలు ఓ చిన్న పెట్టులో పెట్టుకొని మూర్తి పూజ చేసినంత కూడా ఉండదు. ఓ చిన్న గిన్నెలో పెట్టి నీళ్లు పోసి తుడిచేసి ఇంత బొట్టు పెట్టి విభూతి పెట్టి మళ్ళీ పెట్టిలో పెట్టేసి ఒక్క మారేదలం వేసి తీసేసి నైవేద్యం పెట్టి ఆ పెట్టి తీసి ఎక్కడైనా భద్రంగా పెట్టుకుంటే చాలా అయిపోయింది పూజ. నాకు ఇంట్లో పూజ చేసుకోవడానికి చోటు లేదు, నాకు ఇంట్లో పూజ చేయడానికి గది లేదు అనడాన్ని శాస్త్రం అంగీకరించలేదు. చేసి తీరవలసిందే. అంత ఇల్లు కట్టుకున్న 2 బెడ్రూములు ఉండాలని కోరుకున్న వాడివి ఈశ్వరుడికో పెట్టే కొనలేవు. బెడ్రూములు 2 కావాలా, అటాచ్డ్ బాత్రూములు కావాలా? ఈశ్వరుడికో చిన్న కొయ్యి పెట్టి 5 సాలగ్రామాలు దొరకలేదా? కొన్ని తరాలు వెళ్ళిపోయాయా? ఇంట్లో పంచాయతనం లేదా? ఏమనాలి? మీ ఇంట్లో పంచాయతనం ఉందండి పూజకి అని అడిగామనుకోండి, పంచాయతనం అంటే ఏమిటండి అన్నాడు అనుకోండి, ఎంత కృతజ్ఞతా బుద్ధితో వెళ్ళిపోతుంది జీవితం. ఏది పూజ? దేవతలకి పూజ చేయకుండా అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తుంది? ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్. రోజు ఓ ఎర్రటి పువ్వో ఎర్రటి అక్షతలో సూర్యబింబం దగ్గర ఆ వెల్లూరు నుంచి తెచ్చిన సాలగ్రామం దగ్గర వేసి తీసి అక్షతల యజమాని వేసుకుంటే చాలు, ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉంటారు. ఏది? శంకర భగవత్పాదులు మహానుభావులు ఇచ్చారు పంచాయతన పూజ చెయ్యండిరా అని. ఎక్కడ దేవతార్చన జరుగుతుందో అక్కడ దేవతల యొక్క అనుగ్రహము వెల్లివిరుస్తుంది. కృతజ్ఞత. అందుకే మీరు ఒక్కటి చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలామంది దృష్టిలో పూజ అంటే ఏమిటంటే నేను ఇంకోళ్ళని పూజించడం అనుకుంటారు. కాదు, నేను పూజింపబడడం పూజ. ఇది చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి నేను అన్న మాటని. పూజించుట అంటే ఎవరినో పూజించుట కాదు. నేను ఇంట్లో ఏదో ఒక మూర్తిని పూజ చేశాను అనుకోండి, ఇప్పుడు నేను ఆయన్ని పూజించాను కాదు, నేను పూజనీయుడని అవుతాను. ఎందుకో తెలుసా? మీరు నాకేదో ఒక చిన్న ఉపకారం చేసి పెట్టారు. ఉపకారం చేసి పెడితే ఇప్పుడు మీరు పూజనీయులు అవుతారు. అరే గురువుగారు భోజనం చెయ్యాలనేటప్పటికి 1 గంట అయ్యేటప్పటికి లోపలికి వెళ్ళిన తర్వాత వడ్డించడం కాదు, వెళ్ళేటప్పటికి అన్నీ పెట్టేసి నెయ్యి ఒక్కటే వేయడం ఆలస్యం. అలా ఉంచి అంత ప్రేమతో అంత మర్యాదతో వడ్డించి ఉన్న వారం రోజులు అంత ప్రేమగా కంటికి రెప్పని కాపాడినట్టు చూశారనుకోండి, ఇప్పుడు నన్ను మీరు పూజించినమాట దేవుడు ఎరుగు, మీరు పూజనీయులవుతారు. ఎందుకో తెలుసా? నాకు అలా ఎవరన్నం పెట్టారో వాళ్ళే నాకు స్ఫురణలోకి వస్తారు. నేను ఇంటికి వెళ్ళిపోయాను అనుకోండి, నేను భోజనం చేస్తున్నా, ఎంత ప్రేమగా పెట్టిందే మహాతల్లి అరుణమ్మ గారు, ఆ పేరిందేవమ్మ గారు, ఎంత ప్రేమగా పెట్టేవారే భోజనం, ఎంత వైదికంగా వండి ఎంత జాగ్రత్తగా పెట్టేవారే పాపం అంటానా అననా? అనకపోతే కృతజ్ఞుణ్ణి అయిపోతాను. నేను అలా అన్ననాడు నాకు అన్నం పెట్టి మీరు నన్ను పూజించారా? మీరు పూజనీయులయ్యారా? మీరు పూజనీయులయ్యారు. ఎవడు పూజ చేశాడో వాడు పూజనీయుడవుతాడు, గౌరవింపబడతాడు. కృతజ్ఞతాభావము పూజనీయుడ అగుటకు కారణము.
అరే వాడు లేస్తే ప్రతిరోజు నన్ను పూజిస్తూ ఉంటాడు, నన్ను నమ్ముకున్నాడు, నా అనుగ్రహం అంటున్నాడు, వాడిని ఎలా రక్షించకుండా ఉంటానంటాడు ఈశ్వరుడు. అందుకే వామనమూర్తి ఘట్టంలో అంటాడు, వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు. వాణ్ణి నేను ఎందుకు రక్షిస్తున్నాను అంటే వాణ్ణి నేను రక్షించాలని కాదు, వాణ్ణి రక్షించకపోతే నేను ఉన్నానని నమ్మేవాడు లేడు. నన్ను నమ్ముకున్న వాణ్ణి రక్షించకపోతే ఇక నేనున్నానని ఎవడు నమ్ముతాడు? అందుకని వాణ్ణి నా కొరకు రక్షింపవలయువాడు, నా కోసం రక్షిస్తున్నాను, వాడి కోసం రక్షించట్లేదంటాడు. పరమేశ్వరుడు అన్ని 100 మెట్లు దిగొచ్చేస్తాడు, నువ్వు ఒక్క మెట్టు ముందుకు వెళ్ళగలిగితే. దానికి పూజ అని పేరు. పూజ అంటే కృతజ్ఞతావిష్కారము. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. పూజ అంటే పదార్థములన్నీ కూడా దానికి నిమిత్తములు. ప్రధానమేది మనస్సుతో అనుసంధానమవుతుంది పూజ అంతా. కృతజ్ఞతను ఆవిష్కరిస్తే పూజ. దేవతలు ఎవ్వరూ ఏదీ తినరు నైవేద్యం పెడితే. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఎంత పదార్థం తీసుకెళ్ళి దేవతల ముందు పెట్టండి, వాళ్ళు తినరు దాన్ని. వాళ్ళు కన్ను విప్పి చూస్తారంతే. నైవేద్యం పెట్టుకోవడము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? వారికి ఎరిగింపు చేయుట అని, వారికి చెప్పుట. ఏమిటి చెప్పావు? నేను 1 గంటకి భోజనానికి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి వడ్డించున్నాయి. ఈశ్వర, ఎక్కడ కాకినాడ, ఎక్కడ హైదరాబాదు. నేను ఇక్కడికి ఏదో ఉపన్యాసాలు చెప్దామని వచ్చాను, ఆకలి వేసేస్తోంది, వచ్చాను. కానీ నేనా కొన్ని తినలేను. ఒక మసాలా పెడితే నేను తినలేను, కారంగా ఉంటే నేను తినలేను. కానీ నేను ఎలా తింటానో అంత సాత్వికమైనటువంటి భోజనాన్ని మధ్యాహ్నం వచ్చేటప్పటికి నా కోసమని ఇంకొకరిలో ప్రవేశించి వాడు ఇలా తింటాడని నా కోసం ఏర్పాటు చేయించావా ఈశ్వర, నీ అనుగ్రహం ఈ భోజనం దక్కడం అని నేను ఆయనకి నివేదన చేసి, నివేదన చేయటంటే ఆయనకి నివేదించానంటారు. ఆయనకి చెప్పి తినుట. ఆయనకి చెప్పి ఒక్క మాట నమస్కారం పెట్టి తిన్నారనుకోండి, ఆయన పొంగిపోతాడు. చూడరావాడు, మధ్యాహ్నం భోజనం పెట్టారని పాపం ఎంత పొంగిపోయాడో అని ఇక్కడ కూర్చుని జీర్ణం చేస్తాడు. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం. లేకపోయినా జీర్ణం చేస్తాడు. కృతజ్ఞుడు వీడు అని. తరువాత ఉత్తర జన్మలు మంచివి రమ్మంటే ఎక్కడి నుంచి వస్తాయి? నివేదనము అన్న మాట అక్కడి నుంచి వచ్చింది. ఉపకారమును గుర్తించి ప్రత్యుపకారము. ఈశ్వరుడికి ప్రత్యుపకారం నేనేం చేస్తాను? నీ చెయ్యగలిగినది ఏమి ఉండదు. ఈశ్వరుడికి నివేదనమే ప్రత్యుపకారం. ఈశ్వరుడి విషయంలో కొత్తగా నేను ఆయనకి ఏం ఉపకారాలు చేయక్కర్లేదు. కానీ ఆయనకి నేను నివేదన చేస్తాను. పూజ అంతా నివేదనమే. రాత్రి అయ్యేటప్పటికీ ముందు పడిపోయేవేవి అంటే కళ్ళు బడలిపోతాయి తొందరగా. సూక్ష్మమైన అవయవములు కనుక బడలిపోయి వేడెక్కిపోయి కన్నుల వెంట నీరు కారి ఇలా పడిపోతాయి. అయ్యా నిద్ర వస్తోందండి అని వెళ్ళి పడుకుంటాను. నిద్ర రావడానికి ఏం చేయాలి? ఏమీ లేదు దానికి. ఇది చెయ్యాలని ఏం లేదు. మీరు మంచి పరుపు వేసుకున్నా, ఆలౌట్ పెట్టుకున్నా, ఏసీ వేసుకున్నా, మంచి అగరధూపం పెట్టుకున్నా, వీణానాదం వింటున్నా, మనస్సు సక్రమంగా లేకపోతే నిద్ర పట్టదు. నిద్ర పట్టాలని ఈశ్వరుడు శాసనం చేస్తే ఓ స్తంభం దగ్గర ఒరిగిపోయి ఇలా కూర్చున్నా సరే నిద్ర పట్టేస్తుంది. ఆయన అనుగ్రహం అది. అలాగని సభల్లో నిద్రపోకూడదు. కాబట్టి అలా నిద్ర పట్టింది, ఇంద్రియములన్నిటికీ కూడా బడలికపోతుంది. కన్ను రెప్ప పడిపోతుంది, పడిపోయి గుడ్డు నిలబడిపోతుంది, బడలికంతా పోతుంది. మళ్ళీ పొద్దున లేచేటప్పటికి మళ్ళీ కన్ను సిద్ధంగా ఉంటుంది చూడ్డానికి బడలికపోయి. ఈశ్వర, నేనేమిచ్చానని రాత్రి నాకు నిద్రాకాలిక సుఖమునందు కంటికి శక్తినిచ్చావు. మళ్ళీ అది కష్టపెట్టి శక్తినిచ్చాడు అనుకోండి, నీ కన్ను చుట్టూ చాలా నిప్పెడుతుంది, గిల్లేస్తాను, 2 గంటలప్పుడు నీకు శక్తి వస్తుందని అనుకోండి. ఎంత బాధతో కూడుకున్న విషయం. నిద్రాకాలిక సుఖమునందు శక్తినిస్తాడు. హాయిగా పడుకో అని సుఖంగా పడుకోబెట్టేసి చక్కగా మళ్ళీ ఇంద్రియాలకన్నిటికీ శక్తినిచ్చేస్తాడు.